Hi everyone, we are going to discussing about SBI Clerk 2021 syllogism topic in reasoning section. So first direction, question number 6 to 10. First instruction, in this question, 3 statements followed by 2 conclusions. Number 1 and number 2 have been given. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ చూస్తుంటే 3 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఫాలోడ్ బై 2 కంక్లూషన్స్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కి అక్కడ కంక్లూషన్స్ చూస్తుంటే నెంబర్ 1 నెంబర్ 2 ఇస్తున్నారు. సో యూ హ్యావ్ టు టేకెన్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ కరెక్ట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ దే సీమ్ టు బి అట్ వేరియన్స్ ఫ్రమ్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్ అండ్ దే డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ కంక్లూషన్ లాజికలీ ఫాలోస్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్ ని మనము వెన్ డయాగ్రామ్ లో డ్రా చేసుకున్న తర్వాత కంక్లూషన్స్ కి ఇక్కడ స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అంటే లాజికల్ గా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కి లాజికల్ గా ఫాలో అయినట్టయితే కంక్లూషన్ ఫాల్స్ త్రూ అయినప్పుడు త్రూ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం సిల్లోయిజం టాపిక్ ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మెథడ్. సో ఫస్ట్ question number 6 onwards. So first question, statements. Some letters are digits. First, next, all digits are numbers. All symbols are numbers. So first మనం easy method అంటే ఇక్కడ Venn diagram డ్రా చేసుకున్న తర్వాత కన్క్లూషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ Venn diagram కంప్లీట్ అయిన తర్వాత కన్క్లూషన్ చెక్ చేస్తాం. ఇక్కడ కన్క్లూషన్స్ ట్రూ అయితే ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. కానీ కొన్ని కన్క్లూషన్స్ లో మనం ఇక్కడ పాసిబిలిటీ ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. అవి ఎక్కడైతే ఎలాంటి క్వశ్చన్స్ లో అయితే వస్తాయో అక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్. నెక్స్ట్ ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. డిజిట్స్ మొత్తం నెంబర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్. All symbols are numbers. First, some letters are digits. All digits are numbers and so digits మొత్తం numbers అవుతున్నాయి. Next, all symbols are numbers. Sorry, ఇక్కడ డయాగ్రామ్ మిస్టేక్ లో తీసుకున్నాం. సో మన వెన్ డయాగ్రామ్ క్లియర్ గా డ్రా చేసుకున్నట్టయితే మనకి కన్క్లూషన్స్ కరెక్ట్ గా వస్తాయి. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అని చెప్తున్నారు. సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్. Next, all digits are numbers. Next, all symbols are numbers అంటున్నారు. సో ఇక్కడ సింబల్స్ మొత్తం నెంబర్స్ అవుతున్నాయి అని చెప్తే సో సింబల్స్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్. సో ఫస్ట్ కన్క్లూషన్ చూసినట్టయితే నో లెటర్ ఇస్ ఎ సింబల్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ లాజికల్ గా మనము ఆన్సర్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. అది లాజిక్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూసినప్పుడు పాజిటివ్ గా ఉంది. సో ఫస్ట్ సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ ఇస్ ఏ పాజిటివ్. నెక్స్ట్ సేమ్ ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్. సో స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉన్నప్పుడు కన్క్లూషన్ నెగిటివ్ లో ఇచ్చినట్టయితే అక్కడ చెక్ చేసే అవసరం ఉండదు. కన్క్లూషన్ కరెక్ట్ డైరెక్ట్ గా అక్కడ రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ నెగిటివ్ లో ఉంది. సో ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ అన్నారు. సో ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో లెటర్స్ ఇక్కడ చూస్తున్నారు, డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆల్ లెటర్స్ బీయింగ్ డిజిట్స్ అంటే ఇక్కడ లెటర్ మొత్తం డిజిట్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్ కి పాసిబిలిటీ అవుతుంది. సో కన్క్లూషన్ సెకండ్ వన్ రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే కన్క్లూషన్ 1 ఇచ్చారు, నెక్స్ట్ 2 ఇచ్చారు, నెక్స్ట్ ఏదైనా 1 కానీ లేదా 2 కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ లో బోత్ 1 and 2 అన్నారు. సో రెండు కరెక్ట్ అయినప్పుడు 1 and 2 తీసుకుంటాం. నెక్స్ట్ నేదర్ కన్క్లూషన్ 1 and 2 ఆర్ ట్రూ అంటే ఏది కరెక్ట్ కానప్పుడు నేదర్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కన్క్లూషన్ రాంగ్ అవుతుంది, సెకండ్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ థర్డ్ వన్ ఓన్లీ కన్క్లూషన్ 2 ఇస్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. All some letters are digits. Some letters are digits. All digits are numbers. Some letters are digits. All digits are numbers.
Next, all symbols are numbers. So first conclusion, all some at least some letters are numbers అంటున్నారు. కొన్ని లెటర్స్ మాత్రమే నెంబర్స్ అవుతాయి అన్నారు. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ చూసి చెక్ చేసినట్టయితే సమ్ లెటర్స్ ఆర్ నెంబర్స్. సో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సమ్ కండిషన్. సో ఇక్కడ సమ్ అనేది ఉంది. సో సమ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ సింబల్స్ బీయింగ్ డిజిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే సింబల్ మొత్తం డిజిట్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. సో ఆల్ సింబల్స్ బీయింగ్ డిజిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ చూసినట్టయితే స్టేట్మెంట్ ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అంటున్నారు. సింబల్ మొత్తం నెంబర్ అవ్వాలి అని చెప్తున్నారు. సో సింబల్స్ ఇక్కడ తీసుకున్నాం, లేదా ఇక్కడ ఆల్ సింబల్స్ ఆర్ డిజిట్స్ ఇలా తీసుకున్నా కూడా ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అవుతుంది ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం. సో ఇప్పుడు ఆల్ సింబల్స్ బీయింగ్ డిజిట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే ఇక్కడ సింబల్స్ మొత్తం డిజిట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అన్నారు. సో ఇక్కడ పాసిబుల్ అవుతుంది. So both 1 and 2 are true. Option 2, question number 7, option 2. Next, question number 8 thought. So no point is spot. Next, all spot are marks. No mark is dot. No point is spot. Next, all spots are marks. సో ఇక్కడ మాత్రం నో పాయింట్ ఈ స్పాట్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్ అంటున్నారు. నో మార్క్ ఇస్ డాట్. మార్క్ అనేది డాట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఫస్ట్ కంక్లూషన్, అట్లీస్ట్ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అంటున్నారు. ఇక్కడ పాయింట్స్ అనేవి కొన్ని మాత్రమే మార్క్స్ అవ్వాలి అని చెప్తున్నారు. పాయింట్స్ చూసినట్టయితే ఇక్కడ ఉంది, మార్క్స్ చూసినట్టయితే ఇక్కడ ఉంది. అట్లీస్ట్ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చినట్టయితే అప్పుడు చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అంటున్నారు. ఇక్కడ సమ్ పాయింట్స్ అనేవి మార్క్స్ అవుతాయి స్టేట్మెంట్ లో లేదు. సో ఇక్కడ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆల్ డాట్స్ బీయింగ్ పాయింట్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ఇక్కడ డాట్ మొత్తం పాయింట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెప్తున్నారు. సో పాసిబుల్ అవుతుంది. ఆల్ డాట్స్ ఆర్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో సెకండ్ వన్ ఈస్ రైట్. సో ఆప్షన్ సెకండ్ వన్, బోత్ 1 and 2 are true. Sorry, all dot being points is a possibility. Only second one is true. So option 3, only conclusion 2 is true. Next question number 9. No point is spot. All spot are marks. No mark is a dot. No point is spot. సో సేమ్ 8th క్వశ్చన్ కి మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ స్టేట్మెంట్ ఇక్కడ 9th క్వశ్చన్ లో కూడా అలానే ఉంది. సో మళ్ళీ మనం డ్రా చేసుకునే అవసరం లేదు. ఇక్కడ నో పాయింట్ ఈస్ స్పాట్, ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్, నో మార్క్ ఈస్ డాట్. సో ఫస్ట్ కన్క్లూషన్, నో స్పాట్ ఈస్ ఎ డాట్ అంటున్నారు. స్పాట్ అనేది డాట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే నో మార్క్ ఈస్ డాట్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్ అని చెప్పారు. ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్ అన్నారు. నెక్స్ట్ నో మార్క్ ఈస్ డాట్ అన్నారు. సో మార్క్ అనేది డాట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఆల్ స్పాట్ ఆర్ మార్క్, స్పాట్ మొత్తం మార్క్ అవుతుంది కనుక మార్క్ అయినా స్పాట్ అయినా రెండు ఒకే అవుతుంది. సో అలాంటప్పుడు నో డాట్ ఈస్, నో మార్క్ ఈస్ డాట్ అన్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్ అన్నప్పుడు స్పాట్ మార్క్ రెండు ఒకటి అవుతాయి. సో నో స్పాట్ ఈ, నో డాట్ ఈస్ మార్క్ అన్నప్పుడు నో డాట్ ఈస్ స్పాట్, అది కూడా కరెక్ట్ అవుతుంది. సో నో స్పాట్ ఈస్ ఎ డాట్ అన్నాడు, ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నో మార్క్ ఈస్ డాట్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ కన్క్లూషన్ చూసినట్టయితే నో స్పాట్ ఈస్ డాట్ అని చెప్తున్నారు. మార్క్ అనేది డాట్ అవ్వదు కాబట్టి స్పాట్ అనేది కూడా డాట్ అవ్వదు. ఎందుకు? ఇక్కడ స్పాట్ మొత్తం మార్క్ అవుతుంది. సో ఫస్ట్ కన్క్లూషన్ ట్రూ. ఆల్ మార్క్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. సెకండ్ కన్క్లూషన్, ఆల్ మార్క్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే మార్క్ మొత్తం పాయింట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెప్తున్నారు. సో ఇక్కడ నో పాయింట్ ఈస్ స్పాట్ అని చెప్తున్నారు. నో పాయింట్ ఈస్ స్పాట్ అన్నారు. నెక్స్ట్ ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్ ని తీసుకున్నాం. ఆల్ స్పాట్ ఆర్ మార్క్స్, కానీ ఇప్పుడు ఇక్కడ కన్క్లూషన్ సెకండ్ లో చూసినట్టయితే ఆల్ మార్క్స్ బీయింగ్ పాయింట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ.
సో మార్క్స్ మొత్తం పాయింట్స్ అవడానికి పాసిబిలిటీ ఉందా అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే నో పాయింట్ ఈ స్పాట్ అన్నారు. సో స్పాట్ ని ఆల్ మార్క్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఆల్ స్పాట్ పాయింట్ అవుతుంది. ఇక్కడ నో పాయింట్ ఈ స్పాట్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ రాంగ్ అవుతుంది, పాసిబిలిటీ లేదు. సో ఓన్లీ కన్క్లూషన్ 1 is through. Option 1, question number 9. Next question number 10. Some planets are stars. All stars are galaxies. So first statement, some planets are stars. Some planets are stars. All stars are galaxies. Next, all galaxies are orbits. So ikkada conclusion first one చూసినప్పుడు అట్లీస్ట్ సమ్ ఆర్బిట్స్ ప్లానెట్స్ అని చెప్తున్నారు. కొన్ని ఆర్బిట్స్ మాత్రమే ప్లానెట్స్ అవ్వాలి అంటున్నారు. సో ఇక్కడ సమ్ ప్లానెట్స్ ఆర్ స్టార్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్ స్టార్స్ ఆర్ గ్యాలక్సీస్, ఆల్ గ్యాలక్సీస్ ఆర్ ఆర్బిట్స్ అంటున్నారు. సో ఇక్కడ సమ్ ఆర్బిట్స్ ఆర్ ప్లానెట్స్ అంటే ఇక్కడ ఆర్బిట్ కొంచెం మాత్రమే ప్లానెట్ అవుతుంది అంటున్నారు. సో అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ కన్క్లూషన్ రైట్ అవుతుంది. నో ప్లానెట్ ఇస్ ఎ గ్యాలక్సీ. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉండి ఆన్సర్ కన్క్లూషన్ నెగటివ్ లో ఉన్నట్టయితే అక్కడ కంపల్సరీ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ చూస్తే నెగటివ్ లో ఉంది. మళ్ళీ మనం చెక్ చేసి టైం వేస్ట్ చేసే అవసరం లేదు. ఇక్కడ నో ప్లానెట్ ఇస్ గ్యాలక్సీ, స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్, కన్క్లూషన్ ఈస్ నెగటివ్. సో సెకండ్ వన్ ఈస్ రాంగ్. ఒకసారి చెక్ చేసినట్టయితే నో ప్లానెట్ ఇస్ గ్యాలక్సీ, ప్లానెట్ అనేది గ్యాలక్సీ అవ్వదు అని చెప్తున్నారు. ఇక్కడ నో ప్లానెట్ ఈస్ గ్యాలక్సీ రావాలి అంటే ఇలా ఉండాలి, నో ప్లానెట్ ఈస్ గ్యాలక్సీ ఇలా ఉన్నట్టయితే ఇది రాంగ్ అవుతుంది. లేదా ఇక్కడ ఆల్ గ్యాలక్సీస్ ఆర్ ఆర్బిట్స్ అన్నారు. సో నో ప్లానెట్ ఈస్ ఆర్బిట్ అన్నప్పుడు కూడా నో ప్లానెట్ ఈస్ గ్యాలక్సీ అప్పుడు రైట్ అవుతుంది. కానీ ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్టయితే అలా లేదు. ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్ లో ఉంది, కన్క్లూషన్ సెకండ్ వన్ నెగటివ్ లో ఉంది. సో ఆప్షన్ 1 రైట్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూషన్ 1 is true. ఇక్కడ మనము క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 6 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకు డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనము జస్ట్ ఇక్కడ బేసిక్ లెవెల్స్ డిస్కస్ చేస్తున్నాం. హై లెవెల్ కన్క్లూషన్ స్టేట్మెంట్ కానీ కన్క్లూషన్ కానీ డిఫికల్ట్ గా ఉంటుంది. ఏదర్ కన్క్లూషన్ 1 or 2, నేదర్ కన్క్లూషన్ 1 or 2 ఈ విధంగా ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ బేసిక్ ఆల్రెడీ పార్ట్ 1 లో క్వశ్చన్ నెంబర్ 1 to 5 డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్ 2 క్వశ్చన్ నెంబర్ 6 to 10. నెక్స్ట్ పార్ట్ 3 హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1 చూసినట్టయితే పార్ట్ 2 కావాలనుకున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు వీడియోస్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో పార్ట్ 1 కనిపించినప్పుడు పార్ట్ 2 ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. వాటితో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే అన్ని వీడియోస్ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో పార్ట్ 3 కూడా ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ 2021 సంబంధించి రీజనింగ్ టాపిక్స్ కాకుండా అర్థమెటిక్, నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్స్, గ్రామర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వాటితో పాటు ఇంకా అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఏవైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ వస్తాయో ఆ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాం. సో అక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అక్కడ డీటెయిల్స్ చెప్పుకున్న తర్వాత ఆ నోటిఫికేషన్ ని మనం ఎలా అప్లై చేయాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు అప్డేట్స్ కానీ వాటితో పాటు క్లాసెస్ కానీ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.